మహబూబ్ నగర్ పట్టణంలో కోటి రూపాయల విలువైన శ్రీనివాస్ కాలనీ పార్క్ స్థలం కబ్జాపై జీఎస్ మీడియాలో వచ్చిన కథనానికి మున్సిపల్ కార్పొరేషన్ స్పందించింది. క్షేత్రస్థాయికి సిబ్బందిని పంపించి కబ్జా జరిగింది నిజమేనని నిర్ధారించింది. పూర్తి రికార్డులు పరిశీలించి ఆ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రామానుజుల రెడ్డి జీఎస్ మీడియాకు వెల్లడించారు. ఆలయ కమిటీకి చెందిన కొందరు గతంలో పార్క్ ఆధీనంలో ఉన్న స్థలాన్ని కబ్జా చేసి ప్రహారీ గోడను నిర్మించి కాషాయపు రంగును వేశారు. అంతటితో ఆగకుండా మున్సిపల్ కార్పొరేషన్ ఆధీనంలో కొనసాగుతున్న మినరల్ వాటర్ ప్లాంట్ను స్వాధీనం చేసుకుని నీటి దందాను కొనసాగిస్తుండడం కూడా మున్సిపల్ కార్పొరేషన్ దృష్టికి వెళ్లింది. అన్ని విషయాలు పరిశీలించి వాటర్ ప్లాంట్ను కూడా తిరిగి స్వాధీనం చేసుకుంటామని కార్పొరేషన్ కమిషనర్ తెలిపారు. గత 9 ఏళ్లుగా వాటర్ ప్లాంట్ నిర్వహణతోనే బతుకుతున్న ఓ నిరుపేద కుటుంబానికి చెందిన యువకుణ్ణి బలవంతంగా ఖాళీ చేయించి తమ ఆధీనంలోకి వాటర్ ప్లాంట్ తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా నీటి దందాను కొనసాగించడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. జీఎస్ మీడియాలో వచ్చిన కథనం తర్వాత ఆలయ కమిటీ ప్రజాప్రతినిధుల ద్వారా కమిషనర్ పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. నిజ నిర్ధారణ చేసి పార్కు స్థలాన్ని మినరల్ వాటర్ ప్లాంట్ను తిరిగి స్వాధీనం చేసుకుని 5 రూపాయలకే నీళ్లు ఇచ్చే విధంగా చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. అదే మా దృష్టికి వచ్చిందండి. వచ్చినట్టునే మా స్టాఫ్ను మేము ఇన్స్పెక్షన్ చేయించినాము. అది గతంలోనే నిర్మించి ఉందంట. దానిపైన కూడా క్లారిఫికేషన్ అడిగినాము. మున్సిపల్ స్థలం ఎట్లా తీసుకోవడానికి లేదని నిన్న కూడా కమిటీ వాళ్ళంతా వచ్చి మాట్లాడితే వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. మా స్థలం మాకు ఇవ్వాలని చెప్పినాము. వాళ్ళకి మా నోటీసు కూడా ఇష్యూ చేయమని చెప్తున్నాము. ఆ గుడి కమిటీ ఎవరున్నారు వాళ్ళకు వీలైన త్వరలో ఇవన్నీ కూడా తొలగించి మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది. అదే ఇప్పుడు దాని గురించి కూడా మాకు ఇంతకుముందే తెలిసింది. అప్పుడు దాని ద్వారానే తెలిసింది ఇక్కడ ఇంతకుముందు పెట్టారని. అది మున్సిపల్ నుంచి తీస్తుంటే రికార్డులు తీపిచ్చి అది ఎవరు తీసారు ఏంటని చూసి మా పార్పట్ అయితే మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది.